హలో అండి, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. గరీబ్ రెసిపీస్లో ఈరోజు బ్రెడ్తో స్వీట్ రోజా పూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, అంతేకాదండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక ఫుల్ బ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ పౌడరు నెయ్యి బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. పిండి చాలా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా వేయండి చాలు. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఈ పిండిని సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాక ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకోండి. చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్దవైనా చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం పెద్దవిగానే చేశాను. 4 చేశాను. వీటిని రౌండ్గా ఇలా చేత్తో రౌండ్గా చుట్టుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకుందాము. ఇలా బటర్ పేపర్ తీసుకున్నాక దీనిపైన కొంచెం మైదా పిండిని చల్లుకొని ఇప్పుడు ఒక్కొక్క బాల్ లాగా ఇలా ఒక్కొక్క బాల్ తీసుకొని కొంచెం పొడి పిండిని యాడ్ చేసుకొని పల్చగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇది గట్టిగా ప్రెస్ చేయొద్దండి, జస్ట్ నైస్గా రోల్ చేసుకోవాలి అంతే. అలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు సగానికి ఇలా కట్ చేసుకోవాలి నైఫ్ తీసుకొని. ఇక్కడ చూడండి, మనకు ఫ్లవర్ డిజైన్ ఎలా వచ్చేసిందో, ఎంత చక్కగా కనిపిస్తుందో.
చూడండి ఒక రోల్కి 2 ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ చూపిస్తాను. ఇలా చేత్తో అయినా రోల్ చేసుకోవచ్చండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా 10 సర్కిల్స్ని తీసుకోండి. ఇక్కడ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. చూడండి చక్కగా ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 కప్పు పంచదారని వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి. పంచదార అంతా బాగా కరిగిపోయాక ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనము రోజా పూలని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజ్ వాటర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. స్పెషల్ అట్రాక్షన్ వస్తుందండి మన రెసిపీకి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ పాకాన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి మన ఫ్లవర్స్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి డైరెక్ట్గా పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. ఇలా పాకంలోకి వేసాక ఒకసారి బాగా అంత కలిపి ఈ ఫ్లవర్స్ని ఇలా ఉల్టాగా వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఇవి పాకాన్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. మూత పెట్టేసి మిగతా ఫ్లవర్స్ని కూడా ఫ్రై చేసుకొని సేమ్ టు సేమ్ ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు వీటిని పక్కన పెట్టేసుకుందాము. అరగంట తర్వాత మనకు స్వీట్ రోజా రెసిపీ రెడీ అయిపోయిందండి. ట్రై చేసి చూడండి.